ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఉత్కంఠకు తెరలేపినటువంటి ఈ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం అలాగే సంగారెడ్డి జిల్లాలోని ఈ జహీరాబాద్ మున్సిపాలిటీలు అయితే మాత్రం ఉత్కంఠకు తెరలేపాయి. ఇక్కడ హంగు ఏర్పడిన నేపథ్యంలోనే నిన్న కోరం దక్కకపోవడంతోనే ఎన్నిక చైర్పర్సన్ ఎన్నిక అయితే మాత్రం నిలిచిపోయిందని చెప్పుకోవాలి. ఈ నిన్నటి నుంచి కూడా మంతనాలు జరిగాయి. అలా ఈ కోరం దక్కడానికి కావచ్చు, అలాగే చైర్మన్ పదవిని అధిష్ఠించడానికి అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఉత్కంఠకు తెరలేపాయి. ఆయా పార్టీలు ఏదైతే బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అలాగే స్వతంత్రంగా గెలుపొందిన వారి కోసం అయితే తీవ్రంగా శ్రమించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ జహీరాబాద్ ఇంద్రేశం రెండు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పీఠాన్ని అయితే మాత్రం రెండు రాజకీయ ప్రధాన పార్టీలు అన్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా కైవసం చేసుకున్న ఇంద్రేశం చూసుకున్నట్లయితే ఇంద్రేశాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే ఇక్కడ జహీరాబాద్ని అయితే మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు లైవ్లో చూసుకోవచ్చు. ఇప్పుడే జహీరాబాద్లో ఉన్నటువంటి ఈ పీఠాన్ని దక్కించుకున్న అభ్యర్థులు కావచ్చు, అలాగే మొత్తం ఇప్పుడే ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. అందరూ కూడా బయటకు వస్తున్న విజువల్స్ అయితే మాత్రం ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా నిన్న బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చి అయితే మాత్రం ఇక్కడ ఎన్నిక కోసం వేచి చూసిన పరిస్థితి కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా బయటకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ పీఠాన్ని అయితే కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలోనే నిరాశతో వెనదిరుగుతున్న పరిస్థితులు అయితే కనపడుతుంది. కాంగ్రెస్ ఎంపీ సురేష్ షట్కార్ ఇక్కడ కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఆయన ఎక్స్ అఫీషియో ఓటును కూడా ఇక్కడే వినియోగించుకున్నారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఉంటే ఇప్పటికే 10 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పుకోవాలి. సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, ఆందల్ జోగుపేట, కోహీర్, జహీరాబాద్, హుస్నాబాద్, మెదక్, రామాయంపేట, నర్సాపూర్ ఈ 10 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే 9 మున్సిపాలిటీలను అయితే కైవసం చేసుకుందని చెప్పుకోవాలి. గడ్డపోతారం, గుమ్మడిదిల, జిన్నారం, ఇస్నాపూర్, ఇంద్రేశం, దుబ్బాక, గజ్వేల్, తూప్రాన్, చేర్యాల ఈ మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత హవానే చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్న ఈ పార్టీ కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగా వ్యవహరించి క్షేత్రస్థాయిలో ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను అయితే మాత్రం గెలుపు దిశగా అడుగులు వేశారు. 9 మున్సిపాలిటీలు రావడం అనేది ఉమ్మడి మెదక్ జిల్లాలో సాధ్యమని చెప్పుకోవాలి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు అనేది కీలకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు ఉంటే 5 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చక్రం తిప్పారని చెప్పుకోవచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి కొంతకాలంగా కొంచెం అటు ఇటు ఉంటున్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పుడైతే మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఆయన చెప్పారు. ఆ క్రమంలోనే నిన్న కూడా ఆయన మున్సిపాలిటీకి అది ఏదైతే ఇస్నాపూర్ కొంత హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఆయన ఓటు అటు బీజేపీ మద్దతుతో మాత్రం బీజేపీ రఘునందన్ రావు మద్దతుతో ఇస్నాపూర్ని అయితే కైవసం చేసుకుని వెళ్ళిపోయే సందర్భంలో ఒక సినిమా డైలాగ్ కూడా వదిలారు. బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి ఆయన వాడిన ఆ పదాలు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఈరోజు అయితే మాత్రం ఆ ఇంద్రేశంలో ప్రశాంత వాతావరణంలో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఆయన మద్దతు క్షేత్రస్థాయిలో ఆయన పావులు కదిపిన విధానం అంతా కూడా 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు జహీరాబాద్లో అయితే మాత్రం ఎంతో ఉత్కంఠగా అంటే నిన్న మాత్రం ఆ బాయ్కట్ ఈ పోరానికి రాకుండా కనీసం మున్సిపాలిటీ దాకా రాకుండా కనీసం ఈ మున్సిపాలిటీలో ఏదైతే ప్రమాణ స్వీకారం ఉంటుందో దాన్ని చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా రాలేదు. బీజేపీ బీఆర్ఎస్ మాత్రం ప్రమాణ స్వీకారాన్ని నిర్ణయం చేశారు. అక్కడికి వచ్చి వెయిట్ చేశారు. కానీ టైం ముగియడంతో వాళ్ళు వెనుదిరిగిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అదేవిధంగా ఈరోజు ముందుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయం చేరుకున్నారు. తర్వాత నేరుగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఏదైతే జహీరాబాద్ మున్సిపాలిటీ ఉందో అక్కడికి ఎంపీ సురేష్ షట్కార్ నేతృత్వంలో మొత్తం అభ్యర్థులు అయితే మాత్రం తీసుకెళ్లే లోపల
కూర్చోబెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఈ ఎన్నిక అయితే మాత్రం జరిగింది. ఒకసారిగా ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరని ఒకసారి పరిశీలించినట్లయితే జహీరాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా ఏదైతే ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థురాలు ఉన్నారో ఆమె అయితే తటస్థంగా ఉంది. ఆమెకి ఆ వైస్ చైర్పర్సన్గా అయితే మాత్రం పదవి కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీలకు అయితే తీసుకున్నారు. అలాగే చైర్మన్గా చూసుకున్నట్లయితే మహమ్మద్ యూనుస్ అనే వ్యక్తిని అయితే మాత్రం ఈ చైర్మన్ జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్గా అయితే ఎన్నుకున్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి చెందినటువంటి హరీష్ రెడ్డిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. అలాగే ఇంద్రేశం మున్సిపాలిటీకి చైర్మన్గా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కె ప్రమీలను అయితే ఎన్నుకున్నారు. దీంతో మాత్రం బీఆర్ఎస్కి అయితే మాత్రం 9 మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం 10 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అయితే ఈ ఏదైతే మున్సిపాలిటీలు పీఠం దక్కించుకున్నారో వారంతా మాత్రం విజయ ఢంకా మోగించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే టపాసులు కాల్చుకుంటూ ఎంతో ఆనందంగా ఉత్సాహాల మధ్య అయితే మాత్రం ఈ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఒక చేదు విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే జహీరాబాద్ మున్సిపాలిటీ ఉందో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అటు జహీరాబాద్ కోహీర్ 2 ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ తమ సత్తాను చాటలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. అలాగే అక్కడ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, కోహీర్, అలాగే సదాశివపేట, అలాగే సంగారెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఇక్కడ కూడా 2 కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ తమ సత్తా చాటడానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువ స్థానాలు సాధించాలనే క్రమంలో మొదటి నుంచి కూడా పావులు కదుపుతూ ఉంది. ఆ క్రమంలోనే 10 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఇంద్రేశం జహీరాబాద్ మున్సిపాలిటీల పీఠానికైతే తెరపడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జహీరాబాద్ మున్సిపాలిటీ కేంద్రకంగా నిలిచింది. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎన్నికలు లేవు. ఎందుకంటే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే మాత్రం మున్సిపాలిటీలు తన గ్రామాలు కలపొద్దని చెప్పి కోర్టులో కేసు వేశారు. ఆ క్రమంలోనే 6 సంవత్సరాలుగా కూడా పాలక వర్గం లేదు. ప్రత్యేక అధికారులే ఇక్కడ పాలక వర్గాన్ని అయితే మాత్రం చూశారు. ఈ ఎన్నికతో కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఈ పురపీఠాన్ని దక్కించుకుంది. ఇంకా చూడాలి అభివృద్ధి ఏ విధంగా తీసుకువెళ్తారు, పాలక వర్గం ఏ విధంగా నడుస్తుంది అని అయితే సురేష్ షెట్కర్ ఇప్పటికే చెప్పారు. తమకు పీఠాన్ని దక్కిస్తే అభివృద్ధి చేస్తాం, ప్రత్యేక నిధులు తీసుకొస్తామని చెప్పారు. ఆ కోణంలోనే పురపీఠాన్ని అయితే మాత్రం కైవసం చేసుకుంది. వేచి చూడాలి ఏముందో. ఇప్పటికైతే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో అయితే మాత్రం ఈ ఎన్నికైతే కొనసాగిందని చెప్పుకోవాలి. కెమెరా నమోషతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి. ధన్యవాదాలు రామకృష్ణ.